వన్ పీస్ చాప్టర్ 1114 అయితే ఒఫీషియల్ గా వచ్చేసింది. అసలు ఈ చాప్టర్ అయితే లిటరలీ చాలా అంటే చాలా క్రేజీగా ఉంది గైస్. ఇక్కడైతే మనకి ఫైనల్లీ రివీల్ చేస్తారనమాట. జాయ్ బాయ్ వేరే, సన్ గాడ్ నికా వేరే. నేనైతే మొన్నటి వరకు అనుకున్నాను అనమాట జాయ్ బాయ్ నికా ఒకళ్ళే అని చెప్పి, కానీ గైస్ వాళ్ళైతే డిఫరెంట్ పీపుల్. పైగా మనకైతే ఇక్కడ ఫైనల్లీ మదర్ ఫ్లేమ్ ని కూడా చూపిస్తారు. అదైతే లిటరలీ క్రేజీగా ఉంది. దాని గురించి నా దగ్గర ఒక థీరీ కూడా ఉంది. సో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా మెచ్చుకున్న లేటెస్ట్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే గైస్ అరిగాతో ఇన్కమ్ తెచ్చుకునే లెసెస్ వీడియో. పోయిన చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన వేగపాంక్ అయితే తన యొక్క బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడు. అందరికి చెప్పేశారనమాట ఈ ప్రపంచం అయితే తొందరలోనే నీళ్ళల్లో మునిగిపోబోతుందని. ఆ మాట వినిన తర్వాత మెరీన్ షాక్ అనమాట. వేగపాంక్ ఏంట్రా ఏం మాట్లాడుతాడని చెప్పి వాళ్ళైతే షాక్ అయిపోతారు. ప్లస్ అక్కడ మన అక్కయ్య బాబాయ్ కూడా ఉంటాడు. వాడైతే లిటరల్లీ చాలా అంటే చాలా కొప్పంగా ఉన్నాడు బ్రో. వాడి ఫేస్ చూసుకోవచ్చు, వాడికి ఏమైపోయిందో అంత కొప్పంగా ఉన్నాడు. అసలు వీడు ఎందుకు ఇంత కొప్పంగా ఉన్నాడో దీని గురించి నా దగ్గర ఒక చిన్న థీరీ ఉంది గైస్. సో వినండి. ఇప్పుడు మన వేగపాంక్ ఉన్నాడు, తను వచ్చి ఆ ప్రపంచం ముందు నిజం అయితే చెప్పేసిండు. అదే ఆ ప్రపంచం మునిగిపోయేది ఆ సీక్రెట్ అను. ప్లస్ వేగపాంక్ దగ్గర ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి వరల్డ్ గవర్నమెంట్ కి సంబంధించింది. కానీ మన వేగపాంక్ అవన్నీ తర్వాతనే మెల్లిగా రివీల్ చేస్తాడు. ఐ థింక్ ఇది మొత్తం చూసి మన అకైనోకి అనిపించుండిద్ది, నేను ఇప్పటి వరకు వీళ్ళ కోసం పని చేశా, కానీ వీళ్ళు చూసుకుంటే వరల్డ్ గవర్నమెంట్ ఇలాంటి సీక్రెట్స్ దాచారు. అసలు మెరీన్స్ లో హై పోస్ట్ ఉన్న నాకే ఇప్పటి వరకు ఈ నిజం చెప్పలేదని చెప్పి తనకి కొంచెం కోపం వచ్చుండిద్ది ఆ గవర్నమెంట్ మీద. నాకు తెలిసి ఇదే ఆడి కోపం వెనకాల రీజన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీ దగ్గర ఏమైనా థీరీస్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. బ్యాక్ టు ద చాప్టర్. ఇక్కడ మన వేగపాంక్ ఒక మెసేజ్ అందరూ వినిన తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్ కూడా చూపిస్తారనమాట. మనకైతే డిఫరెంట్ ప్లేసెస్ ని చూపిస్తారు. అక్కడైతే అందరూ పిచ్చోల్లా నవ్వుకుంటూ ఉంటారు బ్రో. వేగపాంక్ ఒక మెసేజ్ చూసిన తర్వాత ఇంకా దీని తర్వాత వాటర్ 7 దగ్గరికి తీసుకెళ్తారు. మన పాలి కూడా చెప్తూ ఉంటాడు. అసలు మన వేగపాంక్ ఏం చెప్తున్నాడు, అసలు వాటర్ 7 మునిగిపోద్దంటే నేను నమ్మేసేవాడిని, కానీ ఈయన ప్రపంచం మొత్తం మునిగిపోద్ది అంటున్నాడు. అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి తను కూడా షాక్ అయిపోతాడు. అసలు వాటర్ 7 తర్వాత మనం వెళ్తాం ఇంపెల్ డౌన్ దగ్గరికి. అక్కడ మన డోఫ్లమింగో మాట్లాడుతూ ఉంటాడు. చూడు మాజల్ జైలరు, ఇక్కడ మొత్తం మునిగిపోయిద్దంట, ఎక్కడ తీసుకెళ్తావు, నన్ను కూడా పైకి తీసుకెళ్లొచ్చు కదా, అదొక్కటే దారి అని చెప్పి తను అంటాడు. అసలు ఈ ప్యానల్ చూసుకుంటే మన డోఫ్లమింగో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే తన్ని ఒకవేళ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే చాలు తనకైతే ఒక ఛాన్స్ దొరికిపోయింది అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి. దాంతో మన డోఫ్లమింగో ఫైనల్లీ స్టోరీలోకి అయితే మళ్ళీ జాయిన్ అయిపోతాడు బ్రో. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా మళ్ళీ మన డోఫ్లమింగోని బయట చూడడానికి. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన ఎక్కడికైతే వచ్చేసింది అనమాట. అక్కడ చూసుకోవచ్చు మన 5 ఎల్డర్స్ మామూలుగా లేరనమాట. అక్కడ మెరీన్స్ కూడా చెప్తూ ఉంటారు, చాలు వేగపాంక్ నువ్వు ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలు చాలు, ఇక నీ మాట ఎవరు వినరని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత చూసుకోవచ్చు బ్రో మన గాంధీ గోరస్ అయితే ఊగిపోతున్నాడు. అసలు వాళ్ళైతే డిసైడ్ అయిపోతారనమాట, ఈ ఐలాండ్ లో ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ ని చంపేద్దాం, అసలు ఈ ఐలాండ్ లే లేపేద్దాం, ఆ వేగపాంక్ యొక్క మెసేజ్ ఆగిపోవాలి అంతే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. బ్యాక్ టు మన వేగపాంక్ బ్రాడ్కాస్ట్ అయితే చెప్తాడు, నాకు తెలుసు ఈ మాట వినిన తర్వాత మీలో చాలా మంది ఈ మాటనైతే నమ్మరు, ప్లస్ చాలా మంది నవ్వుతారు, కానీ నేనైతే ప్రిడిక్ట్ చేసి చెప్తున్నా ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రపంచంలో అతి పెద్ద భూకంపం రాబోతుంది. కానీ ఇది న్యాచురల్ అయితే కాదు, ఇది మ్యాన్ మేడ్. కానీ గైస్ ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి. ఇక్కడ మన వేగపాంక్ ఫ్యూచర్ అంటున్నాడు, కానీ ఈ రికార్డెడ్ ఉంది కదా ఇది పాస్ట్ అన్నమాట, ఇది ఎప్పుడో రికార్డ్ చేసింది. అయితే ఈ అతి పెద్ద భూకంపం అన్నాడు కదా అది ఆల్రెడీ జరిగిపోయింది అనమాట, అది మన ఈమో చేసిందే. ఇదైతే రీసెంట్ గానే జరిగింది. నాకైతే చాప్టర్ నెంబర్ గుర్తులేదు, ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది. అప్పుడు మనమైతే వేరే వేరే రియాక్షన్స్ కూడా చూసాం. మన ఈమో అయితే ఒక ఐలాండ్ లో లేపేస్తాడు మదర్ ఫ్లేమ్ ని ఉపయోగించి. అసలు మన వేగపాంక్ యొక్క ఇంత ఖతర్నాక్ ప్రిడిక్షన్స్ చూసి కొంతమందికి అయితే అర్థమైపోయింది ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కాబట్టి మన వేగపాంక్ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడు. అయితే తిను చెప్తుంది నిజమే అని చెప్పి కొంతమందికి అయితే అర్థమైపోయింది. అర్థం కానోళ్ళు నవ్వుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒకడున్నాడు, వాడికైతే వేగపాంక్ చెప్పిన మాటలు అసలు నచ్చలేదు. వాడే మన సాటన్ అనమాట. వాడైతే బ్రో కోపంలో అసలు ఊగిపోతున్నాడు. నామి వాళ్ళ గ్రూప్ మొత్తాన్ని లేపేస్తాడు. అసలు వాడు ఒక్కడే చెప్తాడు అనమాట, ఆ వేగపాంక్ నోటు లోపల నుంచి ఒక్క మాట రాకూడదని చెప్పి తను అంటాడు బ్రో. ఈ డైలాగ్ అయితే చాలా కోపంలో చెప్తాడు. ప్లస్ తనైతే తన నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు అనమాట. ఇంకా తను మెల్లిగా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్తాడు. తనైతే ఆ మదర్ ఫ్లేమ్ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడ మనం చూసుకోవచ్చు బ్రో ఫైనల్లీ ఆ మదర్ ఫ్లేమ్ యొక్క డిజైన్ మనకి చూపించారు. అదైతే అద్రిపోయింది, బ్యాడాస్ అని నేను చెప్తా. అసలు అక్కడ మదర్ ఫ్లేమ్ అయితే చాలా చిన్నగా ఉండిద్ది, అదైతే ఒక ట్యాంక్ వాటర్ లో ఫిల్ అయి ఉండిద్ది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం పైన చూసుకోవచ్చు S108 అయితే ఉంది. నాకు సునాడే గుర్తొచ్చింది రిఫరెన్స్ అనుకుంటా, కానీ కింద చూసుకుంటే బ్రో అక్కడ ఈము అని ఉంది, ANMU. సో దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్స్ లో చెప్పండి. కానీ ఈ ఫ్లేమ్ ఉంది కదా గైస్, ఇక్కడ నా దగ్గర అయితే ఒక చిన్న థియరీ ఉంది. అదేంటంటే మన సన్ గాడ్ లూఫీ ఉన్నాడు కదా, తనైతే మన ఓడా సెన్సే హనుమాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన లూఫీ ఒక క్యాట్ అని డిజైన్ చేశాడు. అలాంటిది ఇక్కడ చూసుకుంటే ఫైర్ కూడా ఉంది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చిన్నప్పుడు మన హనుమాన్ అయితే పండు అనుకొని వెళ్ళి ఆ సన్ని తినేయడానికి చూస్తాడు. ఇక్కడ మన లూఫీ కూడా పొరపాటున ఈ
మదర్ ఫ్లేమ్ ని తినేస్తే మనం లూఫీ యొక్క కొత్త ఫామ్ ని కూడా చూడొచ్చు. ఇది జస్ట్ నా థియరీ. మనం ఆల్రెడీ ఒక పిక్ ని చూసాం అనమాట. అది ఫ్యాన్ ఆర్ట్ లేకపోతే ఆఫీషియల్ నాకైతే తెలియదు. నేను ఫ్యాన్ ఆర్టే అనుకుంటున్నా. అందులో మన లూఫీ దగ్గర అయితే ఆరెంజ్ ఫ్లేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మన లూఫీ నిజంగానే దీన్ని తినేస్తే ఆ థియరీ నిజమైపోయింది. ఇంకా చాలా మంది ఈ మదర్ ఫ్లేమ్ అయితే సాంజీకి దొరికిద్దని చెప్పి అంటున్నారు. దాంతో సాంజీ యొక్క పవర్ అప్ కూడా బూస్ట్ అయిద్దని చెప్పి చాలా మంది అంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఇంకెవరికైనా తెలియపోతే ఈ మదర్ ఫ్లేమ్ ఉంది కదా, దీన్ని మన ఓడా సెన్సే ఎప్పుడో ఫోర్ షేడింగ్ చేశారనమాట. మనం ఒక ఎన్ఎల్ పిక్ ని చూసుకోవచ్చు. పైన అయితే మదర్ ఫ్లేమ్ అయితే ఉంది. నాకు ఇది జస్ట్ ఇప్పుడే ట్విట్టర్ లో దొరికింది. సో మీకు చెప్పాలని చెప్పి చెప్పేసా. ఇంత గైస్ మీలో చాలా మంది అడిగారనమాట ఆ మదర్ ఫ్లేమ్ అంటే ఏంటని చెప్పి. సో ఈ వెపన్ ఉంది కదా, దీన్ని మన వేగపంగ్ తయారు చేశాడు అనమాట. దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఇంకా బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సాటర్న్ ని చూసుకోవచ్చు బ్రో. వాడైతే అక్కడ ఉన్న ప్రతి ఒక్క డండన్ మోచిని అయితే డిస్ట్రాయ్ చేసేస్తున్నాడు. కానీ స్టిల్ ఆ బ్రాడ్కాస్ట్ అయితే ఆగట్లేదు. కానీ ఇక్కడ మన వేగపంక్ అయితే రివీల్ చేస్తాడు తన పెద్ద సిన్స్ అన్నమాట. తను చేసిన 2 పెద్ద తప్పులు. ఫస్ట్ వచ్చేసి ఈ ప్రపంచానికి అన్లిమిటెడ్ పవర్ ఇద్దామని చెప్పి నేను ఆ మదర్ ఫ్లేమ్ ని తయారు చేసేసా. కానీ ఇక్కడ చూసుకుంటే అది మొత్తం తలికిందులుగా అయిపోయింది. అది ఓవర్ పవర్ అయిపోయింది అని చెప్పి తను అంటాడు. అంటే మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన వేగపంక్ అయితే మంచి చేయడానికి వెళ్తే అక్కడ ఏంటంటే చెడు అయిపోయింది అనమాట. తనకి తెలియకుండానే తను ఒక క్రియేట్ చేస్తాడు. దాంతో ఈ వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోవచ్చు. పైగా మన వేగపంక్ అయితే ఇక్కడ ఒక లైన్ చెప్తాడు అనమాట. నేనైతే సన్ కి చాలా దగ్గరగా వెళ్ళిపోయాయని చెప్పి. సో దీనికి సిమిలర్ గానే మన టైటిల్ కూడా ఉండిద్ది. సో దీని గురించి నేను ఆ స్పాయిలర్స్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా దీని గురించి డీటెయిల్ గా వినాలనుకుంటే మీరు వెళ్ళి ఆ స్పాయిలర్స్ వీడియో చూడొచ్చు. అందులో నేనైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఆ జైంట్ ని చూపిస్తారనమాట. అదే మన రోబోట్. దాని మీద అయితే మెరీన్స్ దాడి చేస్తున్నారు. కానీ స్టిల్ దానికి ఏం అవ్వట్లేదు అనమాట. అది ఇంకా నడుచుకుంటూనే వెళ్తుంది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సెలిస్టియల్ డ్రాగన్స్ ని చూపిస్తారు అనమాట. వాళ్ళ యొక్క రియాక్షన్ కూడా చూడొచ్చు. కొంతమంది అయితే గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కొంతమంది కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకైతే అసలు వాయిడ్ సెంచరీ ఏంటో కూడా తెలియదంట బ్రో. వీళ్ళు ఇలా ఉన్నారు. పైగా వీళ్ళు సెలిస్టియల్ డ్రాగన్, వీళ్ళే రూలర్స్ అని చెప్పుకుంటారు. కానీ ప్రపంచంలో ఏం జరిగిందో ఏం జరగబోతుందో వీళ్ళకైతే అసలు ఐడియానే లేదు. దీని తర్వాత తిరిగి మళ్ళీ మన వేగపంక్ ఒక బ్రాడ్కాస్ట్ జరిగితే వెళ్తాం అనమాట. అక్కడ మన వేగపంక్ తన సెకండ్ సీన్ గురించి చెప్తాడు. అదేంటంటే ఆ గవర్నమెంట్ చెప్పింది అనమాట ఆ ఏన్షియంట్ హిస్టరీ గురించి రీసెర్చ్ చేయొద్దని చెప్పి. కానీ మన వేగపంక్ స్టిల్ రీసెర్చ్ చేశాడు. అదైతే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళ ప్రకారం ఇది తప్పని చెప్పి తను అంటున్నాడు. ఇదైతే తన సెకండ్ సీన్. ఇంకా మనోడు కంటిన్యూ చేసి చెప్తాడు ఆ వాయిడ్ సెంచరీ గురించి నాకు మొత్తం తెలీదు. ఈ స్టోరీ అయితే ఇన్కంప్లీట్. కానీ నాకైతే ఎంతవరకు తెలుసో ఎంతవరకు నేను కరెక్ట్ అనుకుంటున్నానో అంత మీకు చెప్తా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన వేగపంక్ ఏం చెప్తున్నాడు అంటే ఆ వాయిడ్ సెంచరీలో చాలా జరిగింది, చాలా థీరీస్ ఉన్నాయి. కానీ అది మొత్తం మీ అందరికి చెప్పును. నేను ఏదైతే కన్ఫర్మ్ అనుకుంటున్నానో 100% రియల్ ఏదైతే ఉందో అదే చెప్తానని చెప్పి తను అంటాడు. గైస్ ఈ లైన్ నేను 2 సార్లు చెప్పా. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండిద్ది. బ్యాక్ టు చాప్టర్. దీంతో సీన్ షిఫ్ట్ అయ్యి మన వెలుకురి దగ్గరికి అయితే వెళ్ళిద్ది. అక్కడ మన లూఫీ అయితే వెలుకురిని పిచ్చి పిచ్చి కొడుతున్నాడు అనమాట. కానీ ఏం ప్రయోజనం, లాస్ట్ కి వెళ్ళి వాడు హీల్ అయిపోతున్నాడు. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఈ సినారియో మళ్ళీ వేగపంక్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. అక్కడ మన వేగపంక్ ఫైనల్లీ రివీల్ చేస్తాడు 900 ఇయర్స్ వెనకాల ఒక వ్యక్తి ఉండేవాడు. తన పేరు వచ్చేసి జాయ్ బాయ్. తినైతే ఆ ఏన్షియంట్ కింగ్డమ్ లో పుట్టాడు. ప్లస్ తన బాడీ వచ్చేసి లబ్బర్ లాగా ఉండేది, సేమ్ లైక్ నికా. ఈ సన్ గాడ్ నికా వచ్చేసి ఎల్బాప్ నుంచి తిను ఎల్బాలో ఉండేవాడు అని చెప్పి మన వేగపంక్ చెప్తారు అనమాట. ఇక్కడ మీ అందరు క్లియర్ అయిపోయింది. మన సన్ గాడ్ నికా వేరే, ఈ జాయ్ బాయ్ వేరే. ఇంక ఈ జాయ్ బాయ్ వచ్చేసి అందరైతే చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. ప్లస్ తనెవరో కాదు, ఈ వరల్డ్స్ ఫస్ట్ పైరేట్. ఇంకా ఈ వర్డ్ తో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది బ్రో. లిటరల్లీ ఈ చాప్టర్ అయితే క్రేజీ అంటే చాలా క్రేజీగా ఉంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేసిన నెక్స్ట్ చాప్టర్ చదవడానికి. ఇందులో చాలా అంటే చాలా విషయాలు మనకైతే తెలిసాయి. అసలు ఇవన్నీ వినిన తర్వాత నా దగ్గర చాలా అంటే చాలా థీరీస్ ఉన్నాయి గైస్. మెయిన్ ఆ ఎల్బా. ఇప్పుడు ఆ ఎల్బా ఎవరి కంట్రోల్లో ఉందనుకుంటున్నారు? మన శాంగ్. ప్లస్ మనోళ్ళు నెక్స్ట్ వెళ్ళే ఐలాండ్ కూడా ఎల్బా అనే. నాకు తెలిసి శాంగ్స్ ఇది మొత్తం ముందే ప్లాటింగ్ చేస్తున్నాడు. ఒక రకంగా మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జాయ్ బాయ్ అక్కడే పుట్టాడు కాబట్టి ఆ ఎల్బాలో జాయ్ బాయ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండిద్ది. అందుకని మన శాంగ్స్ ఇప్పటి వరకు ఆ టెరిటరీని అయితే ఎవరికి ఇవ్వలేదు. తనే గాడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే మన లూఫీ యొక్క డెవిల్ ఫ్రూట్ ఫస్ట్ టైం ఎల్బాలో ఒక ఆయన తిన్నాడు. ఆయనే మన సన్ గాడ్ నికా. దాని తర్వాత ఆ ఫ్రూట్ అయితే ఏన్షియంట్ కింగ్డమ్ దగ్గరికి వెళ్ళింది. అదే మన జాయ్ బాయ్ దగ్గర. దాని తర్వాత అటు నుంచి స్ట్రైట్ గా మన లూఫీ దగ్గరికి వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి గైస్. పైగా ఇది జస్ట్ నా థియరీ కాబట్టి. సో మీ దగ్గర అవసరం థియరీస్ ఉంటాయి గైస్, నాకు తెలుసు. సో మీ అవసరం థియరీస్ మొత్తం కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు. ఈ వీడియో అనిపించిందో కూడా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. కుదిరితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి గైస్. ఇంకా ఈ వీడియో ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అండర్లైన్. బాయ్ బాయ్.